హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజు మనకి టాపిక్ వచ్చేసి 3 ఫార్మా కంపెనీలో మనకి వాక్ అండ్ ఇంట్రెస్ట్ అనేది ఏ విధంగా ఉండనేది క్లియర్గా డీటెయిల్గా చూద్దాం. ఇలాగా వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ ఏరియా లైఫ్ సైన్స్, సెకండ్ కంపెనీ వచ్చి ఎక్లియడేస్, థర్డ్ కంపెనీ జీ ల్యాబొరేటరీస్. ఈ 3 కంపెనీలు కూడా వాక్ అండ్ ఇంట్రెస్ట్ అనేది ఏ విధంగా ఉండనేది క్లియర్గా డీటెయిల్గా చూద్దాం. ఇలాగ వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా మన ఛానల్లో అప్డేట్ చేసే లేటెస్ట్ జాబులకు సంబంధించిన ఇంటర్వ్యూలకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మరి కొంతమందికి చేరుతుంది, మన ఛానల్లో మీరు సపోర్ట్ చేసినట్టు అవుతుంది. ఇంకా లేటెస్ట్ జాబులకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రతిరోజు కూడా నోటిఫికేషన్ ద్వారా అందజేయడం జరుగుతుంది. ప్లీజ్ లైక్, మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి షేర్ చేయండి. ఇటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ఫుల్గా ఉంటుంది, జాబ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కాబట్టి ప్లీజ్ షేర్. ఫస్ట్ ఏరియా లైఫ్ సైన్స్లో వాక్ అండ్ ఇంట్రెస్ట్ అనేది ఏ విధంగా ఉన్నది క్లియర్గా డీటెయిల్గా చూద్దాం. నవంబర్ 15వ తారీఖు నుంచి నవంబర్ 23వ తారీఖు వరకు ఈ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. 9 గంటలకి మనకి ఇంటర్వ్యూలు అనేవి స్టార్ట్ అయితే మనకు పొజిషన్లు వచ్చి ఏపీఐ డీజిల్లో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లోకి 1 to 8 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. కెమిస్ట్రీ, సీనియర్ కెమిస్ట్రీ, ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్, షిఫ్ట్ ఇన్ఛార్జ్గా మనకు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లోకి పొజిషన్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎస్ఆర్ఎస్ టీఎస్డీలోకి 2 to 4 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ పొజిషన్ అనేది మన క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉండాలి. ఇంజనీరింగ్ అండ్ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్లోకి 4 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఫిట్టర్గా మనకి డిజిగ్నేషన్ అనేది ఇస్తారు. 4 to 8 years ఈ క్వాలిటీ అష్యూరెన్స్ డిపార్ట్మెంట్లోకి ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఫైన్ కెమికల్స్ డివిజన్లో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లోకి ఫ్రెషర్ అండ్ ఎక్స్పీరియన్స్ పర్సన్స్గా తీసుకుంటారు. 1 to 8 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఆపరేటర్గా స్క్రబ్బర్ ఆపరేటర్గా 1 to 4 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. క్లోరిన్ ఆపరేటర్గా 1 to 4 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. క్వాలిటీ అష్యూరెన్స్కి 1 to 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. వేరియస్ డిపార్ట్మెంట్లో 2 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇంజనీరింగ్ అండ్ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్లో 10 to 15 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. అసిస్టెంట్ మేనేజర్గా మనకి డిజిగ్నేషన్ అనేది ఇస్తారు. ఫిట్టర్ అండ్ ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్లో 2 to 10 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా పాంప్లెట్లో కూడా క్లియర్గా మనకి ఏపీఐ డివిజన్లోకి, ఫైన్ కెమికల్స్ డివిజన్లోకి మనకి ఏ విధంగా ఎలాగా మనకి ఈ పాంప్లెట్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనకి ఏరియా లైఫ్ సైన్స్లో ఇంటర్వ్యూలు ఏ విధంగా ఉన్నాయని క్లియర్గా డీటెయిల్గా చూసాం. నెక్స్ట్ కంపెనీ వచ్చి మ్యాక్లేడియస్. నవంబర్ 16వ తారీఖు నాడు ఈ ఇంటర్వ్యూలు అనేది సండే రోజున ఉదయం 9 గంటల నుంచి నిర్వహిస్తారు. క్యూసీ క్యూఏ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లోకి తీసుకోవడం జరుగుతుంది. ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్, టీఏ డిజిగ్నేషన్ అనేది మనకు కలిగి ఉండాలి. బీఎస్సీ, ఎంఎస్సీ, బీ ఫార్మా, ఎం ఫార్మా, బీఈ, బీటెక్, ఐటీఏ, డిప్లొమా, ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. 2 to 8 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇండోర్, దామెన్లో మనకి జాబ్ లొకేషన్ అనేది ఇస్తారు. అభ్యర్థిగా రెజ్యూమ్ ఒకటి, సిటీసీ ఎనర్జీ పేసిప్లు, ఆల్ ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్, ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు ఇవి ఉన్నట్టయితే ఇవి చెక్ చేసి మనకి ఇంటర్వ్యూలకి అనేవి అలౌ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి జీ ల్యాబొరేటరీస్. నవంబర్ 16 నుంచి 19వ తారీఖు వరకు ఈ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు ఈ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. జాబ్ లొకేషన్ వచ్చేసి కర్నల్లో మనకి జాబ్ లొకేషన్ అనేది వర్క్ లొకేషన్ ఇవ్వడం జరుగుతుంది. కస్టమర్ సపోర్ట్ అండ్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్గా మనకి డిపార్ట్మెంట్లోకి తీసుకోవడం జరుగుతుంది. ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగి ఉండవచ్చు. 0 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా జీ ల్యాబొరేటరీస్లో మనకి వాక్ అండ్ ఇంట్రెస్ట్ ఏ విధంగా ఉండేది క్లియర్గా చూసాం. ఈరోజు మొత్తం వచ్చేసి ఏరియా లైఫ్ సైన్స్, సెకండ్ కంపెనీ వచ్చేసి మెక్లాడియస్, థర్డ్ కంపెనీ జీ ల్యాబొరేటరీస్. ఈ 3 కంపెనీల ఇంటర్వ్యూలు అనేది ఏ విధంగా ఉండేది క్లియర్గా డీటెయిల్గా చూసాం. ఇటువంటి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మీకు డైలీ అప్డేట్ కావాలంటే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ 3 కంపెనీలకు సంబంధించిన వెన్యూ కానీ, ఫోన్ నెంబర్లు కానీ, ఈమెయిల్ అడ్రస్ కావాలంటే మన వెబ్సైటు జాబ్స్ కెరియర్ ఇన్ఫో అని మన వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్. ఈ కంపెనీలకు సంబంధించిన లింక్ అనేది మన డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం అనేది జరుగుతుంది. అవి క్లిక్ చేసినట్లయితే జాబ్స్ కెరియర్ ఇన్ఫోలోకి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.